తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెను సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. ఈ మధ్య అంటే వచ్చే తెలంగాణ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు అన్నిట్లో కూడా పోటీ చేస్తుంది జనసేన అంటూ పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పారు. తెలంగాణలో రాజకీయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఊరూరా తిరుగుతామని, ఇక్కడ ప్రజలు పిలిస్తే తాము ఎక్కడికైనా వెళ్తానని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో తన మీద వస్తున్నటువంటి బెదిరింపుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను ఎవరి బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఎవరికైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునేటువంటి హక్కు, ఎక్కడైనా తిరిగేటువంటి స్వేచ్ఛ, ఏ ప్రాంతంలో అయినా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అధికారం రాజ్యాంగం కల్పించింది అని ఆయన గుర్తు చేయడం జరిగింది. తెలంగాణ ఏమైనా ఎవరిదైనా సొంత జాగీర్ అనుకుంటున్నారా అంటూ కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి మనం చూసాం. తనని తెలంగాణలో తిరగకుండా అడ్డుకోవాలని చూస్తే అది దేశ సమగ్రతకే అడ్డంకిగా మారుతుందని, ఒక నాయకుడు ఇంకో ప్రాంతానికి వెళ్ళకూడదని చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. రాజకీయాల్లో ప్రాంతీయతత్వం గురించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ఆంధ్రాలోని గుంటూరులో ఆఫీస్ పెట్టలేదా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అసలు జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ప్రజా గాయకుడు గద్దర్ చనిపోయినప్పుడు ఇప్పుడు కొంతమంది వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారు. కానీ ఆయన బతికున్నప్పుడు ఆటోల్లో తిరగలేక ఆయన ఇబ్బంది పెడుతుంటే తన వెనకాల బుల్లెట్లు ఉన్నాయని బాధపడితే ఒక కారు కొనిచ్చింది కూడా తానే అంటూ కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించిన పరిస్థితుంది. ఆ విషయాన్ని అప్పట్లో ఎక్కడ చెప్పుకోలేదు అని, కానీ తెలంగాణ మీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో చెప్పడానికి ఇది విషయాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే సీటు గెలవడానికి తమకి 10 ఏళ్ల సమయం పట్టిందని, తెలంగాణలో కూడా పనిచేయడం మొదలుపెట్టామని, ఇక్కడ కూడా ఖచ్చితంగా సీట్లు సాధించి తీరతామనేటువంటి నమ్మకం తమకుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీలతో పొత్తులు ఉంటాయా లేదా అనేటువంటి విషయం మీద తనకి ఇంకా స్పష్టత లేదని, ఒకవేళ పొత్తులు కుదరకపోయినా సరే ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో మాట్లాడినటువంటి మాటలు, తన మీద వస్తున్నటువంటి చెరువు కబ్జా ఆరోపణల మీద కూడా ఆయన ఓపెన్గా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. తాను 10 ఎకరాల చెరువుని కబ్జా చేశారంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ అది నిజమని తేలితే అందులో ఏమైనా చట్టవిరుద్ధమైనటువంటి పనులు జరిగి ఉంటే ఆ భూమిని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసేసుకోవచ్చు అంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సూచించడం జరిగింది. ప్రైవేట్ భూముల్లోకి వేరే వాళ్ళు చొరబడడం తప్పని, జర్నలిస్టులు లేదా ఇతరులు ప్రైవేట్ ల్యాండ్స్లోకి వెళితే ఎలాంటి చట్టపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయో, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయో కూడా చదివి ఆయన వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకొకసారి ఎవరైనా అనుమతి లేకుండా ప్రైవేటు భూముల్లో గనక వస్తే ఖచ్చితంగా కేసులు పెడతాము అని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తనను ఎవరు తిట్టినా ఏం మాట్లాడినా భయపడేది లేదు అని, ప్రాణాలకి తెగించే తాను రాజకీయాల్లోకి వచ్చానని కూడా ఆయన చెప్పడం జరిగింది.